హలో నేను సిఎస్ రావు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద సీరియస్గా రియాక్ట్ అయింది. సిబిఐ వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి డెడ్ లైన్ కూడా పెట్టింది. 4 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. RRR పిటిషన్ మీద విచారణ జరుపుతున్నటువంటి సుప్రీంకోర్టు తదుపరి ఆగస్టు 5కి వాయిదా వేసింది. ఆ లోపల అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పినట్టు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి ప్రశ్నించింది. 4 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదంటూ సుప్రీంకోర్టు కూడా చురుకులో వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. దీని మీద మరింత విశ్లేషణ అందించడానికి ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పళ్ళ సుబ్బారావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సరే, వాళ్ళ సుప్రీంకోర్టు అయితే ఒక సీరియస్ గా రియాక్ట్ అయినట్టు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కానీ లేదంటే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసు కానీ వీటి మీద ఒకటండి, ఆల్రెడీ గతంలోనే సుప్రీంకోర్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి దాదాపుగా ఈ ఈడీ గాని లేకుంటే సిబిఐ కేసులు గాని తక్షణమే డిస్పోజల్ చేయాలి. హైకోర్టులో కనుక ఏమైనా పెండింగ్ పిటిషన్స్ ఉంటే అన్ని కూడా స్పీడ్గా డిస్పోజల్ చేసి ట్రయల్ కి కావాల్సిన చర్యలు చేపట్టాలి అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. కానీ అవి ఆచరణలో వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆదేశాలని అమలు చేయలేదనేది సుస్పష్టం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి సిబిఐ గాని ఈడీ గాని కేసులు కలిపి సుమారుగా 20 కేసులు 2012, 2013, 2014 సంవత్సరాల్లో వాటిల్లో ఛార్జ్షీట్ వేశారు. ఛార్జ్షీట్ వేసినప్పటి నుంచి చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు ఆ కేసులు విచారణకు రాకుండా వివిధ రకాల రూపేణా అడ్డంకులు పెడతా ఉన్నారు. దాన్ని గతంలో కూడా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. హైకోర్టులో ఎన్నైతే ఈ కేసులకు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయో అన్ని కూడా ఇమీడియట్ గా డిస్పోజల్ చేయండి అని చెప్పేసి. సార్ సుబ్బారావు గారు, ఇప్పుడు ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే అప్పుడేంటంటే దేశవ్యాప్తంగా ఉండేటువంటి పెండింగ్ కేసులన్నిటి మీద ఒక సజెషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి కేసు మీద పర్టికులర్ గా రియాక్ట్ అయింది. దాన్ని సీరియస్ అనుకోవచ్చా? దాన్ని గతంలో ఇచ్చిన తీర్పు అమలు జరగలేదు కాబట్టి మరలా RRR చేసిన పిటిషన్ లో స్ట్రిక్ట్ డిస్పోజల్ జరగటం లేదు, సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంటా ఉంది. వీళ్ళు సిబిఐ కూడా ప్రాపర్ గా తన విధులను తాను నిర్వహించడం లేదని ప్రధానమైన ఆరోపణ. ఎంచేతంటే సిబిఐ కూడా విచారణ సంస్థ కూడా దానికి సత్వరం పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి. దాంట్లో వాళ్ళ మీద ఏ ప్రభావాలు చూపించేది తెలియ కానీ ఆ విధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అందుకే ఈ రోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు 4 వారాల్లో మీరు ఏమి చర్యలు తీసుకున్నారో కిక్ డిస్పోజల్కి ఆ విషయం సమాచారం చెప్పమని ఆగ్రహించడానికి కారణం అది. ఆగస్టు 5వ తారీఖు వాయిదా వేసింది సార్. ఇది అఫిడవిట్ ఆ లోపల దాఖలు చేయముంది అంటే సీరియస్ గా ఉన్నట్టేనా? చాలా సీరియస్ గా తీసుకున్నట్టు న్యాయస్థానం అందులో. ఎందుకంటే ఇటువంటి ఇండికేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు మాత్రమే ఇన్ని సంవత్సరాలు జాప్యం జరగడానికి ప్రధానమైన ఈ కారణం చూసిన తర్వాత న్యాయం అనేది పేదోడికి డబ్బున్నోడికి అధికార అంగబలం ఉన్న వాళ్ళకి ఒకటే కాదనే ఇండికేషన్ జనాల్లోకి వెళ్తా ఉంది. అందువల్లనే న్యాయస్థానం మీద అవి సీరియస్ అవడానికి ఒక ప్రధానమైన కారణం. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి, వీళ్ళు ప్రభావితం చేస్తారని చెప్పేసి కూడా మరొక పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకేసారి విచారించేసి దీని మీద మీరు చెప్పినట్టుగా నెక్స్ట్ హియరింగ్ డేట్ కి సిబిఐ కూడా పూర్తి ఆధారాలతో వెళ్తుంది. డెఫినెట్ గా ఈ కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన చర్యలు చేపడతారు. తద్వారా విచారణ ప్రారంభం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక పాయింట్ ఏంటంటే సార్, సుప్రీంకోర్టు ఈ డెసిషన్ చెప్తూ రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయింది ఈ కేసులో అని చెప్పి కూడా ఒక కామెంట్ జడ్జి చేసినట్టు బ్రేకింగ్ న్యూస్ మనకి. దాని మీద ఎలా? డెఫినెట్ గా మద్రాసు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది. దాన్ని స్వేచ్ఛగా తన పని తాను చేసుకుంటే పరిస్థితిలో లేదు. దాంట్లో వాళ్ళ మీద రాజకీయ ప్రభావాలు పడుతున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దాన్ని ప్రభావితం చేస్తా ఉన్నారు. అటువంటి ప్రభావితమే ఈ కేసుల్లో కూడా పడ్డాయి అనేది స్పష్టంగా కనబడతా ఉంది.
కాబట్టి సిబిఐ తాను చేయవాలి. ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమనో ఇంకోటనో పిటిషన్ వేసినప్పుడు కూడా దాంట్లో సిబిఐ కౌంటర్ అయిన పరిస్థితి మనం చూసాం సిబిఐ కోర్టులో. అండి అసలు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తామన్నారు, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తామన్నారు, సాక్షులను ప్రభావితం చేస్తామన్నారు, ముద్దాయిలకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో వేసినప్పుడు సిబిఐ కూడా అతను బెయిల్ రద్దు చేయడానికి కావాల్సినటువంటి కౌంటర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఈ వాస్తవాలని కూడా. కానీ సిబిఐ ప్రేక్షక పాత్ర వహిస్తా ఉంది కోర్టుల్లో. జగన్మోహన్ రెడ్డి కేసులో కౌంటర్ వేయటంలో, వాళ్ళ వాదనలు కోర్టులో దాఖలు చేయటంలో ప్రేక్షక పాత్ర వహిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయస్థానం దృష్టిలో స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి సిబిఐని ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడానికి, ఆగ్రహించడానికి కారకమైందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. అంటే గతంలో అనేక సందర్భాల్లో మీరు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించినది నడుస్తుంది. బెయిల్ మీదనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గతానికి ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆలోచనలో కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్లో కానీ స్పష్టమైన తేడా కనిపిస్తుందా మీకు? డెఫినెట్ గా అండి. ఏం చేద్దంటే ఇప్పుడు చంద్రచూడ్ గారి చీఫ్ జస్టిస్ గా చాలా విషయాల్లో ఆయన నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నేరస్థ రాజకీయాలకి ప్రజలు ప్రభావితం కాకుండా దాని ప్రభావం సమాజం మీద, వ్యవస్థ మీద పడకుండా ఉండడానికి కావాల్సినటువంటి నిష్పక్షపాతంగా ఈ రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. అనేక తీర్పులు, ఇదే కాకుండా అనేక తీర్పుల్లో కూడా ఆయన వ్యవహార శైలి నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యం మనుగడని ఎలా కాపాడాలని చెప్పేసి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈ కేసులు, ఈ 20 కేసులు ఈడీ గాని సిబిఐ గాని దాంట్లో సత్వర విచారణ ప్రారంభమైపోతే అసలు ప్రజలకు కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ఉన్నత న్యాయస్థానం కూడా తీవ్ర ఆగ్రహానికి లోనవ్వాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. సో నెక్స్ట్ అఫిడవిట్ వేసేట ఆ హియరింగ్ కి రద్దయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నెక్స్ట్ అఫిడవిట్ ఏం చర్యలు తీసుకుంటారో, ఏ కార్యక్రమాలు తీసుకోబోతున్నారో వీళ్ళ వాదనని దాఖలు చేయాలి. అంతేకాకుండా జాప్యాన్ని నిరోధించడానికి ఏం చర్యలు చేపట్టారో కూడా సిబిఐ చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళ వాదన దాఖలు చేసిన తర్వాత వాదన న్యాయస్థానం వినాలి. నిష్పక్షపాతంగా కనుక సిబిఐ కనుక విచారణ తన వాదన వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గారు విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో బ్రేకింగ్ న్యూస్, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు, అలాగే ఆయన కేసులకు సంబంధించి రాష్ట్రం నుంచి బదిలీ చేయాలి, త్వరితగతిన ఈ కేసును విచారించాలి అనేటువంటి పిటిషన్లు రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. దాని మీద సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. ఆగస్టు 5వ తారీఖుకి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వాయిదా వేస్తూ ఈ లోపల సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి ఒక సీరియస్ ఇండికేషన్ ఇచ్చింది. రాజకీయ జోక్యాల కారణంగా ఆలస్యం కాకూడదు అనేది కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది ఎన్నికల వేళ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్.